నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ కస్తూర్బా వసతి గృహాలకు తన ఒత్తిడి మేరకు మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెరిగాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలియజేశారు. ఆదివారం ఐబీ సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 8వ తేదీన రాజీవ్ నగర్లోని కస్తూర్బా పాఠశాలకు వెళ్లిన సందర్భంగా విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంపు గురించి ప్రస్తావించగా వెంటనే సంబంధించిన మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో అదే నెల 20వ తేదీన ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని తెలియజేశారు. పిల్లలు దాంట్లో యాక్సిడెంట్ అయితే మీరు అది పబ్లిక్ చేయండి, గ్యారంటీ మాది బాధ్యత మాదని చెప్పి అంటే వ్యాన్లకు లేదు, ఇవ్వలేదు. అది ఒక్కడితే అంతా ఇవ్వాల్సి ఇవ్వలేదు. ఆయన మొన్న చెప్పేది ఏంటంటే ఆయన పొద్దున లేచే వరకు పనిచేస్తున్నాడు, మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు పనిచేస్తున్నాడు, రాత్రి వండుకున్నట్టు పనిచేస్తాడు, పొద్దున్న లేచే వరకు పనిచేస్తున్నాడు. వీళ్ళు పని బంద్ ఎప్పుడుందో అర్థం కంటే 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. పనిచేస్తే ఇంతవరకు వచ్చింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తే ఏదైతే నమ్మకంతో వాళ్ళని తీసుకొచ్చినో మంచిర్యాల ప్రజలకు ఏదైతే మాట తీసుకొచ్చిందో దాన్ని వాళ్ళ స్పీడ్ చూస్తే ఖచ్చితంగా నా స్పీడ్కి అందుకుండా నాకని కొంచెం ముందే ఉన్నట్టుంటారు. ఇబ్బంది లేదు, తప్పకుండా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున అన్ని రకాల సహకారం అందించి ఈ హాస్పిటల్ను 27 ఏదైతే డేట్ చెప్పినో దానికన్నా ముందే ఒక 2-3 నెలల ముందే అందించే ఏర్పాటు చేసి ఈ ఏదైతే వైద్యం కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగే బాధ తప్పియాలనే ఆలోచనతో ఖచ్చితంగా అవుతుంది. అది కూడా ఇక రెండోది ఏదైతే మా ప్రస్థానం అది మీరు ఫిజికల్ చూసిన కూడా డ్రాయింగ్ చూపిస్తారండి. లాస్ట్ టైం శివరాత్రి నాడు శివుని ఒక్కటి మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 14th ఏప్రిల్ నాడు మన ప్రస్థానం దేనికోసం అయితే కట్టినాము ఆ కార్యక్రమం కూడా మొత్తం ఎందుకు 10 రోజులు టైం అని తీసుకుని 10 రోజులు టైం అని తీసుకున్నట్టు అక్కడ ఉన్న వ్యవస్థ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ సరిచుకొని ట్రయల్ గీలని చూసుకొని ట్రయల్ కూడా అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉన్నది. ఇంకో 4 రోజులు చిల్లర పనులు అయిపోతుంది. 14th నాడు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద మంచిర్యాల అండ్ నస్పూర్ వేరెవర్ ఎవరికి అవసరమో అక్కడ తీసుకొస్తాం. దాంట్లో కూడా పేదవాళ్ళకు సంబంధించిన మటుకు ఆ కార్యక్రమం ఉచితంగా చేసే ఆలోచనతో నడుస్తున్నాం. అది కూడా దాంట్లో కూడా ఇబ్బంది ఉండకపోతే తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళనో వాళ్ళకు అక్కడున్న సమస్య ఏదైతే వాళ్ళ కర్మకాండ సమస్యలైనా అవి కూడా ఉచితంగా చేసే ఏర్పాటు ప్లాన్ చేస్తున్నాం. అది కూడా నేను 90% ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకా మూడోది